అదేంటి డాక్టర్ గారు, దీన్ని మీరు చిన్న ఇంజెక్షన్ అంటారా? ఇంత చిన్న కుక్క పిల్లకి అంత పెద్ద ఇంజెక్షన్ ఎలా వేస్తారు? అది ఎంతో పెద్దగా ఉంది కదా. వద్దు, నేను దీనికి వేయనివ్వను. చూడు తల్లి, నీకు గనక ఇది తొందరగా నయం అవ్వాలి అంటే నేను ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే. అరే నీకేం అర్థం కావడం లేదా? దీనికి ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా? వేయనివ్వనా ఇంజెక్షన్? ట్రై టు అండర్స్టాండ్ తల్లి. ఇప్పుడు ఇంజెక్షన్ ఇవ్వటం చాలా చాలా ముఖ్యం, లేదంటే కష్టం అయిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి గంగా. నువ్వు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించు. డాక్టర్ అంకుల్ చెప్తున్నారుగా ఇంజెక్షన్ ఇవ్వడం చాలా ముఖ్యమని. అంటే అవసరం అనేగా గంగా. ఇంజెక్షన్ ఇస్తేనే మన జిలేబీ ప్రసాద్కి నయమవుతుంది. సరే అయితే వేసుకో, కానీ ఇది గుచ్చుకుంటే దానికి చాలా నొప్పిగా ఉంటుంది. మెల్లిగా వెయ్యి. డోంట్ వరీ గంగా. మెల్లిగా. అలాగే ఈ ప్రసాదం డబ్బాలు ఇంకో 2 ఇవ్వండి. సరే ఇది చూడండి, మీరు పని చేయండి, వీటన్నిటిని కలిపి ఒక సంచిలో వేయండి, సరేనా? అరే ఏమైపోయావు ప్రభా, నేను ఎప్పటి నుంచో నీకోసం అయ్యో నేను ఇక్కడేగా ఉన్నాను, మీరెక్కడున్నారు అసలు? ఇదిగో బయలుదేరుతున్నాను ప్రభా, అక్కయ్య కోసం ప్రసాదాలు తీసుకుంటున్నాను. ఎప్పుడు చూసినా అక్క 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 అక్క. చచ్చాను రా బాబు, రామ్మూర్తి గారు ఇటే వస్తున్నారే. ప్రభగారు, ఏమండో ప్రభగారు? తప్పుకోరా, ఇటివ్వండి. ఎంత ఇది బాబు? 100 రూపాయలేగా, తీసుకో బాబు. మొత్తం 100 రూపాయల నోటు తీసుకో. ఏమండి, అన్ని తీసుకోండి, తొందరగా ఇంటికి వెళ్దాం. ప్రభగారు, నా డబ్బులు. ప్రభా, నిన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. నన్నా అది బిచ్చగాడై ఉంటాడు. డబ్బు గల వాళ్ళని చూస్తే చాలు బిచ్చగాడు వెంట పడిపోతారు. మీరు పదండి, ఇంటికి వెళ్దాం ప్లీజ్. పదరా. ప్రభగారు, నా డబ్బులండి. ఈ రామ్మూర్తి వల్ల నాకు ఇవాళ 30 రూపాయల నష్టం. హాయిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా. ఆటో. ప్రభా, ఆటో దేనికి? మన ఇల్లు పక్కనేగా ఉంది, దగ్గరేగా. అయితే ఏమైంది? నా బంగారు కొండ ఎంతో అలసిపోయాడు. దీనికి కూడా మీరు ఆదా చేస్తానని మాత్రం అనకండి. పదండి, ఆటోలో వెళ్దాం ప్లీజ్. వెళ్దాం ఆటోలో ప్లీజ్. 20 రూపాయలేగా అయ్యేది. పదండి, కూర్చోండి ఆటోలో. పదండి పదండి, త్వరగా ఎక్కండి. రారా వంశీ. ప్రభగారు, ప్రభగారు, నా డబ్బులండి. ఇదిగో ప్రభగారు, నా డబ్బులండి. తనేదో చాలా తెలివైందని అనుకుంటోంది, కానీ తనిప్పుడు ఈ రామ్మూర్తితోనే పెట్టుకుంది. కానీ నేను తన్ని వదలను. పదబాబు, పోనీ రైల్వే కాలనీకి తీసుకెళ్ళు. ప్రభాసం నీకు కొంచెం కూడా బేరం ఆటం రాదు. ఇక్కడి నుంచి రైల్వే కాలనీకి 15 రూపాయలే కదా. నువ్వు దేనికి 30 రూపాయలు అన్నావు ఎందుకు? అలా ఇచ్చుకుంటూ పోతే అసలు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయండి, అందుకే. నీ కాళ్ళు నొప్పెడుతున్నాయా? ఇంతకు ముందేమో వంశీ అలసిపోయాడు, నడవలేకపోతున్నాడు అన్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? తల్లిని కదా, ఆయన తల్లి ప్రేమ మీకేమర్థం అవుతుంది? పిల్లాడికి కాళ్ళు నొప్పెడితే తల్లికి కాళ్ళు నొప్పెడతాయి కదా. మీరేమో తండ్రి కదా, మీకేం తెలుస్తుంది లేండి తల్లి ప్రేమ అంటే ఏంటో. అంటే అంటే గింటే ఇప్పుడు ఎందుకండి? ఇదిగో బాబు, తొందరగా పోని. ఇంత నిదానంగా వెళ్తున్నావే. అరే ఫోన్ వస్తుంది నీకే కదా, ఎత్తొచ్చు కదా. రాంగ్ నెంబర్. సరే కానీ మమ్మీ, నాకు ఒక అనుమానం. ఫోన్ తీయకముందే అది రాంగ్ నంబర్ అని నీకు ఎలా తెలిసింది మమ్మీ? అవును, అది కరెక్టే. ఒరే, నువ్వు ఇలాంటి పనికి మళ్ళీ ప్రశ్నలు అడగడం మానేరా ప్లీజ్. బాబు నువ్వు తొందరగా పోని. ఇంత స్లోగా వెళ్తున్నావేంటి? మమ్మీ అది చూడు, సాగర్ గంగా వస్తున్నారు. సాగర్. అవును, సాగర్ కంగే. వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకున్నారు? బాబు కొంచెం ఆటో ఆపు. వద్దు,
వద్దు, ఆటో మాత్రం ఆపద్దు. చూడండి, నేను మీకు డబ్బులు ఇచ్చేది. మీరు గనక ఆటో ఆపారంటే నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. మొత్తం 20 రూపాయలు నా దగ్గరే ఉంటాయి. ఆటో మాత్రం ఆపకండి, ఇంటికి వెళ్దాం. అరే ప్రభా, వాళ్ళు పాపం ఇక్కడ తిరుగుతున్నట్టున్నారు. అదేం లేదు, సాగర్ గంగా ఇక్కడేం లేరు. నువ్వు పద బాబు. మమ్మీ నేను చెప్తున్నారు నిజమే. నేను వాళ్ళని చూశాను, వాళ్ళ దగ్గర ఒక కుక్క పిల్ల కూడా ఉంది. చూడు వంశీ, పట్టపగలే కలలు కండం మానేసే నువ్వు. నీ పరిస్థితి చూడు, ఎలా అలసిపోయావో నువ్వు. ఇంటికి వెళ్దాం బాబు, తొందరగా పోనీ ప్లీజ్. నాకేమనిపిస్తుందంటే వీడెక్కువైపోయి మా మమ్మీ బుర్ర చెడిపోయింది అనిపిస్తుంది. ఇక మన జిలేబీ ప్రసాద్ కి నయమైపోతుంది కదా సాగర్. డాక్టర్ గారు చెప్పారుగా గంగా, ఆయన ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల మన ప్రసాదు తొందరగా కోలుకుంటాడు, తొందరగా నయమైపోతుంది. విన్నావా? విశ్రాంతి తీసుకోవాలి. నువ్వెంత విశ్రాంతి తీసుకుంటే అంత తొందరగా నయమైపోతుంది. అప్పుడైనా మనం రెండింటిని ఎదుర్కోవాలి. ఒకటి అమ్మగారిని, రెండోది వ్యాధిని. ఏదో శ్రీకృష్ణుడి దయ వల్ల సమయానికి శాంతానమ్మ వచ్చేసింది. లేదంటే మనం ఏమైపోయే వాళ్ళమో ఏమో. ఇదిగో సాగర్, చూసావా? ఇది శాంతానమ్మ పేరు వినగానే నాలుక బయట పెట్టింది. మనమందరం సంతోషంగా పెడతామే అలాగా. రే నాకేమనిపిస్తుందంటే గంగా, దీనికి మన శాంతా పెద్దమ్మ నచ్చినట్టుంది. అంతేగా జిలేబీ ప్రసాద్, అంతేనా? నచ్చినా ఏం చేస్తుంది? ఏదో తెలియకనే కావచ్చు. శాంతానమ్మ మన జిలేబీ ప్రసాద్ ని అమ్మగారు గంట పడకుండా కాపాడింది. అంటే మంచివాళ్ళు అందరికీ మంచివాళ్ళగానే కనిపిస్తారు. ఆవిడేమో నేను అడగగానే మిఠాయిలు పెట్టారు, నీకు డబ్బులు కూడా ఇచ్చారు. దాంతో అమ్మగారు ఉడుక్కొని నీకు మరిన్ని డబ్బులు ఇచ్చేశారు. ఆ నాకు ఒకటి అర్థం కావడం లేదు సాగర్. శాంతానమ్మ అంత మంచిదైనా అమ్మగారు ఆవిడ్ని ఇంట్లోకి ఎందుకు రానివ్వడం లేదు? నాకు కూడా శాంతా పెద్దమ్మ ఎంతో మంచిదనిపిస్తుంది గంగా. కానీ నానమ్మకి ఏదైనా ఒక అవకాశం దొరికితే చాలు, అందరినీ కోపడుతుంది, అందరి మీద అరుస్తుంది, అనవసరంగా అందరినీ వేధిస్తుంది. ఇక నుంచి గంగా మనం ఎవరికీ తెలియకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గంగా మనం ఎవరికైనా దొరికిపోతే దాన్ని తీసుకెళ్లి బయట పారేస్తారు వాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే సాగర్, మనం జిలేబీ ప్రసాద్ ని ఎవరి నుంచి దాచి ఉంచకూడదని. దీని గురించి మనం అందరికీ చెప్పేయాలి. ఇదేంటి, నీకు గానీ ఏమైనా పిచ్చి పట్టిందా గంగా? నువ్వేమంటున్నావో అసలు నీకు తెలుసా? ఒకవేళ నానమ్మకి దీని గురించి తెలిసిపోయిందంటే దీన్ని తీసుకెళ్లి నేరుగా బయటపడేస్తుంది.